తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం 2014లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో హైదరాబాద్ ప్రాంతం విలీనమైనప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన సుదీర్ఘ పోరాటంలో కొన్ని ముఖ్య ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో ఒక అంతర్భాగంగా ఉండేది. 1948లో జరిగిన పోలీస్ చర్యతో హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమైంది. అప్పటి నుంచి 8 ఏళ్ల పాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపింది. పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్తో హైదరాబాద్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 1956 ఏర్పాటు చేసింది. పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా 1969 ఉద్యమించారు. పోలీసుల కాల్పులో 300 మంది చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మరి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు. ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకాన్ని 6 పాయింట్ ఫార్ములా 1973లో ప్రతిపాదించారు. దీనికి ఆంధ్ర, తెలంగాణ నేతలు అంగీకరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలు ఆగిపోయాయి. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్కు మద్దతుగా నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షకు తెలంగాణ వాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9న కేంద్రం ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటుపై ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత రావడంతో తెలంగాణ ఏర్పాటు సాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం 2010లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2 ప్రాంతాలను సందర్శించి తన నివేదికలో 6 రకాల ప్రతిపాదనలు చేసింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇరు ప్రాంతాలను సంతృప్తి పరచలేకపోయింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో 2011లో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఏర్పడింది. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి మిలియన్ మార్చ్, సాగరహారం, చలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె తదితర రూపాల్లో నిరసనలు తెలుపుతూ ఉద్యమాలు చేశారు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2013లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సిడబ్ల్యూసీ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అసెంబ్లీలో 2014 తెలంగాణ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. కానీ వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ, లోక్సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.